రాష్ట్రం దివాళా తీసిందని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. స్వయంగా సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పెట్టుబడిదారులు ఎలా వస్తారని ప్రశ్నించారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలకు ఇచ్చినటువంటి స్వీట్ వార్నింగ్ మీద మనతో మాట్లాడేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబరు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల దివాలా తీసిందన్న పరిస్థితి ఏ విధంగా చెప్తారు? ముఖ్యమంత్రి గారు తమ యొక్క నిస్సహాయతను ఈ బీద అరుపుల ద్వారా వ్యక్తం చేయడం వల్ల ప్రయోజనం ఏం లేదు. మీరు ఎన్నికల ముందు మీకు ఆ తెలివి ఉండాలి. హామీలు ఇచ్చే ముందు ఓట్ల కోసం దేనికైనా హామీలు ఇస్తామని చెప్పి గ్యారంటీలని మరి 420 అష్యూరెన్స్లు ఇచ్చి ఇప్పుడు మాకు అప్పు పుట్టదు, తెలంగాణ పేరు చెప్తేనే ఎవరు రాణిస్తలేరు, మరి చెప్పులు ఎత్తుకుపోయేవాడు వచ్చినట్టుగా చూస్తున్నారు అనేటువంటి మాటలు ముఖ్యమంత్రి హోదా మాట్లాడితే ఎవరు మనల్ని ఇవాళ గౌరవిస్తారు? ఈ రాష్ట్రం పట్ల ఎవరు చూస్తారు? ఎవరైనా పెట్టుబడులు రావాలన్నా, లేకపోతే ఎవరైనా మరి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలన్నా మొత్తం ఈ రాష్ట్రం దివాలా తీసిందని చెప్పి మీరే చెబుతూ ఉంటే ఇంకెవరు ఇటువైపు చూస్తారు? కాబట్టి మీరు పాలన గాడిలో పెట్టండి. మీరు ఉన్నటువంటి ఆదాయ మార్గాలను మరి కనుక్కోండి, అన్వేషించండి. ఇప్పటికైనా నిన్న మీ మంత్రి గారు, సీనియర్ మంత్రి వారు తుమ్మల నాగేశ్వరరావు చెప్పినట్టుగా ఉచితాల పేరు మీద ఓట్ల కోసం ప్రజలు మోసం చేయకండి. మరి చక్కటి రాష్ట్రం ఇవాళ మొత్తం మనకు సర్ప్లస్ బడ్జెట్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని వాళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీ వారు కూడా గొప్పలకు పోయి అప్పులు చేసి అన్నీ ఉచితమని చెప్పారు. మీరు అంతకంటే మించి ఇంకా 2 మేము ఎక్కువ ఇస్తామని చెప్పి మీరు ప్రజలు మోసం చేశారు తప్పితే చివరికి నష్టపోతుంది ఈ రాష్ట్రము, ప్రజలు. ఉద్యోగ సంఘాలు మరోవైపు సమ్మె అంటూ అదేవిధంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఏం చెప్తారు ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఇటు ఆర్టీసీలో సమ్మెకు సంబంధించి? ఉద్యోగులకు సంబంధించిన అంశాల మీద చర్చలు తప్పకుండా ప్రభుత్వం జరపాలి. ఆ యొక్క ఉద్యోగ సంఘాలు ఖచ్చితంగా వాళ్ళ న్యాయపరమైనటువంటి హక్కుల కోసం పోరాటం చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు గుప్పించింది ఎన్నికల ముందు. మీరు నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజలను గందరగోళపరచకండి. కాబట్టి ఉద్యోగుల న్యాయపరమైన కోరికలు ఉంటే వాటి మీద చర్చించండి, పరిష్కారాన్ని కూడా మార్గాలు చూపించండి. సమ్మె చేయాలన్నా లేదనేది ఉద్యోగ సంఘాల మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అది డెఫినెట్గా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సరికాదు, రాష్ట్రం పరువును తీయొద్దంటూ కూడా బీజేపీ రాజ్యసభ్యులు ఎంపీ లక్ష్మణ్ చెప్తున్న పరిస్థితి గమనిస్తుంది. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.